బెంగుళూరులో ఎలక్ట్రానిక్ సిటీలో హైదరాబాద్ దమ్ బిర్యానీ అని ఒక రెస్టారెంట్ ఉంటుందండి. ఆ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట. ఈరోజు మా హస్బెండ్‌ని వెళ్లి తినొద్దామా అని మంత్ ఎండ్ కదా! అడగడానికి నోరెలా వచ్చింది అన్నాడు. కరెక్ట్‌గా నా దగ్గర రూ. 2000 ఉన్నాయి. ఇంకా మంత్ 1 వీక్ ఉంది. ఒక్క రోజులో రూ. 2000 ఖర్చు పెడితే వారం మొత్తం అడుక్కు తినాలి. అయినా సరే నువ్వు అడిగావు కాబట్టి చికెన్ తెచ్చిస్తాను. ఇంట్లోనే హైదరాబాదీ దమ్ బిర్యానీ చేసుకో అన్నారనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే నాకు దమ్ బిర్యానీ అయితే కనిపించిందండి. హైదరాబాదీ స్పైసీ. ఆ రీల్‌కి 3.5 మిలియన్‌లు వ్యూస్ అయితే వచ్చాయి. సరే టేస్ట్ బాగుంటుంది కదా అని ట్రై చేశానండి. వాళ్ళైతే బాస్మతి బియ్యంతో అయితే ట్రై చేశారు. నేనేమో నార్మల్ రైస్తోనే చేస్తూ ఉన్నాననమాట. మొత్తము బిర్యానీ ప్రాసెస్ అంతా చేసేసి ఇంకా రెడీ అయిన బిర్యానీని మా హస్బెండ్కి అయితే పెట్టానండి. మా హస్బెండ్ అయితే రైస్ తినేశారు. ముక్కలన్నీ పక్కన పెట్టేశారనమాట. ఏంటి అద్దం బద్దం తినేసి పక్కన పెట్టేశావు అంటే, అర్థం బద్దం వండితే ఇంకా పక్కన పట్టుక ఏం చేస్తారు అన్నాడనమాట. అర్థం కాలేదు అంటే ముక్కడికి లేదు అన్నారనమాట. ఇంతసేపు కష్టపడి హస్బెండ్ పిల్లలు బాగా తింటారని ట్రై చేస్తే బెడిసి కొట్టింది. ఇంకా మళ్ళీ ముక్కలన్నీ సపరేట్ చేసి ప్యాన్లో వేసి బాగా వేయించి మళ్ళీ నేనైతే బిర్యానీలో అయితే వేసాను. బిర్యానీలో ముక్క వేసే ముందే బాగా వేయించిన ముక్కనైతే నేను తిని చూశానండి. బాగా ఉడికిన తర్వాతే రైస్లో అయితే పెట్టానన్నమాట. నేను చేసిన మిస్టేక్ ఏంటో మా హస్బెండే చెప్పేశారు. ఏం మిస్టేక్ చేశావు అంటే, నువ్వు చికెన్ని ముందే వేయించలేదు, అలాగే డైరెక్ట్గా పెట్టేశావు, అందుకే అది హాఫే ఉడికింది అని చెప్పారనమాట. నీకెలా తెలుసండి అంటే, 10 ఏళ్ల నుంచి నిన్ను చూస్తున్నాను, ఆ మాత్రం తెలుసుకోలేనా, నీకు తొందర ఎక్కువ అన్నారు. నిజమేనండి, నేను ఉండేటప్పుడు అక్కడ మా హస్బెండ్ లేకపోయినా కూడా కరెక్ట్గా చెప్పారనమాట. ఏంటో అండి ఈ మగవాళ్ళు, ఎప్పుడు ఇలాగే జరుగుతుందా, ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతుంది, అడ్జస్ట్ చేసుకోవాలి కదా. ఇదే మాట మా హస్బెండ్ దగ్గర చెప్తే లాస్ట్ వీక్ కూడా ఇదే మాట చెప్పావు అన్నారనమాట. తలెక్కడ పెట్టుకోవాలో అసలు అర్థం కాలేదు.